నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్, మూసాపేట్, వై జంక్షన్. ఎప్పట్లాగే మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు కూడా తీసుకొచ్చాను. సారీస్ లో ఉన్న వండర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. అందుకంటే ముందుగా మీరు ఇలాంటి కలెక్షన్ ఏమైనా చూస్తున్నప్పుడు మీకు నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ పంపించి మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏమైనా బల్క్ లో కానీ లేకపోతే మీ ఇంట్లో ఫంక్షన్లు, పెళ్లిళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ వాటికి ఇంకా మీరు నేరుగా చూసి పెళ్లి పట్టు చీరలు ఇలాంటివి లేకపోతే పెట్టుబడి చీరలు లాంటివి ఇంకా ఎక్కువ బల్క్ లో తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ చూడాలనిపిస్తుంది కదా. అప్పుడు డెఫినెట్ గా మీరు ఒకసారి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి షోరూమ్ కి. నేను చెప్పినట్లుగా ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా వై జంక్షన్ మూసాపేట్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్. అలాగే మాకు మరొక షోరూమ్ ఉంది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. మీరు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. డెఫినెట్ గా ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు షాపింగ్ కోసం. అలా షాపింగ్ కోసం విజిట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో తప్పకుండా ది చెన్నై సిల్క్స్ కి విజిట్ చేయండి. ఎందుకంటే ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. మీకు ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్ లో ఇక్కడ అన్ని దొరుకుతాయి. కిడ్స్ నుంచి జెంట్స్ వేర్, అలాగే లేడీస్ అయితే ఇంకా అన్ని రకాల చీరలు దొరుకుతాయి ఇక్కడ. పట్టు చీరలు, అలాగే ఫ్యాన్సీ వేర్, రెగ్యులర్ వేర్ ఇవన్నీ. అలాగే కిడ్స్ కి, మెన్స్ వేర్ కి కూడా రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ఫంక్షన్ వేర్, ఎథ్నిక్ వేర్ ఇలాంటి అన్ని దొరుకుతాయండి. అందుకే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం, మీరు ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. మీరు ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా తప్పకుండా మీకు నచ్చింది కొనుక్కుని మాత్రం వెళ్తారు. ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో మనం శారీస్ చూడబోతున్నాం అన్నాను కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఎపిసోడ్ లో మనం చూస్తున్నాం ఏంటంటే కంచి ఆరిని పట్టులో లైట్ వెయిట్ లో చూస్తున్నాం. చాలా లైట్ వెయిట్ ఉందండి. చాలా అంటే కట్టుకున్న తర్వాత మనకే అర్థమవుతుంది కదా కొన్నిసార్లు ఇంత లైట్ వెయిట్, చాలా సింపుల్ ఒక షిఫాన్ సారీ కట్టుకుంటే ఎంత లైట్ గా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. ఇది ఏంటంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఈ కలర్ ప్లస్ ఇది బోర్డర్లెస్ సారీ. దీంట్లో అన్ని రకాలు నేను చూపిస్తాను. ఫస్ట్ చూపిస్తున్నది అయితే కనుక ఇది ఒక మంచి కాపర్ కలర్ లో ఉంది. దీంట్లో ఏంటంటే మనకి ఒక లైన్స్ ఇచ్చారు, వర్టికల్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ వచ్చేసి ఒక చిన్న బంచ్ లాంటిది అంతా కాపర్ జరీతోనే ఇచ్చారు. సో కలర్ కొంచెం కాపర్ షేడ్ ఉండి దాంట్లోని కాపర్ జరీతో మధ్య మధ్యలో బంచెస్ ఇచ్చారు, ప్లస్ లైన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా శారీ అంతా కూడా మీకు కొంచెం సింపుల్ ప్లస్ ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఒక డార్క్ షేడ్ లో కావాలనుకుంటే ఇలాంటి శారీకి మీరు వెళ్ళొచ్చు. కొంచెం ఇదేంటంటే డ్యూయల్ టోన్ కనబడుతూ ఉంటుందండి, లైట్ గా డ్యూయల్ టోన్. బట్ రెండు కూడా సిమిలర్ గా చాక్లెట్ కలర్, కాపర్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. బోర్డర్లెస్ అని చెప్పాను కదా. సో సింపుల్ గా ఎవరైతే బోర్డర్స్ వద్దు కొంచెం యూనిక్ గా ట్రై చేద్దాం అనుకుంటే ఈ ఆరణి పట్టులో ఈ లైట్ వెయిట్ శారీ మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు చూద్దాం. ఇది పళ్ళు. పళ్ళు బ్యూటిఫుల్ కలర్ అండి, మంచి కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు. ఈ రెండింటికి కూడా మంచి కాంప్లిమెంటింగ్ గా ఉంటుంది అన్నమాట ఈ కలర్స్ అనేది కాంబినేషన్. దీని మీద అంతా కూడా కాపర్ జరీతో మంచి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, కాంట్రాస్ట్ లో వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా ఇంతే కాంట్రాస్ట్ లో వస్తుంది. సో ఓవరాల్ గా అయితే గనక ఒక మంచి డార్క్ కలర్స్ లో కాంట్రాస్ట్ లో తీసుకున్న శారీ ఇది ఆరిని పట్టులో. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి లుక్ ఎలా ఉందో. ఇప్పుడు ఆరిని పట్టులో ఇంకోటి లైట్ కలర్ చూస్తున్నాం. ఇందాక డార్క్ కలర్ కాంబినేషన్ లో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఎల్లో. ఇది ఆల్వేస్ వైబ్రెంట్ గా అండ్ చాలా ఎలిగెంట్ గా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎల్లో మీద కూడా కాపర్ జరీతోనే డిజైన్ తీసుకున్నారు. ఇందాక కంప్లీట్ గా డిఫరెంట్ డిజైన్ చూసాం, ఇప్పుడు చూస్తున్నది కంప్లీట్ డిజైన్ వచ్చిందండి. ఇదేంటంటే చాలా దగ్గరగానే ఒక బంచెస్ లాంటి డిజైన్ త్రూఅవుట్ శారీ అంతా కూడా తీసుకున్నారు. బట్ టూ సైడ్స్ మనం బోర్డర్లెస్ శారీనే ఇది, కాకపోతే డిజైన్ మాత్రం చేంజ్ చేశారు. బోర్డర్స్ లో వచ్చేసరికి కొంచెం బాక్సెస్ లాగా తీసుకోవడం జరిగింది. ఇది స్క్వేర్ బాక్సెస్ లాగా తీసుకుని అందులో కూడా ఈ కాపర్ జరీతోనే డిజైన్. ఇది మనకి డైరెక్ట్ గా చూసినా కూడా ఏంటంటే మైల్డ్ గా ఉంది కాబట్టి ఎక్కువగా డిజైన్ అనేది క్లారిటీగా లేకపోయినా వేరియేషన్ అయితే అర్థమవుతుంది. శారీ అంత బాడీ అంతా ఒక డిజైన్, బోర్డర్ దగ్గర ఒక డిజైన్ ఇచ్చారని. కింద బోర్డర్ దగ్గర ఏంటంటే బిగ్ బోర్డర్ టైప్ లోనే డిజైన్ తీసుకున్నారు. ఒక 12 to 13 ఇంచెస్ వరకు ఈ బిగ్ బోర్డర్ ఉంటుంది. కలర్ మాత్రం సేమ్ ఇలాగే ఎల్లో కలర్ మీద, మ్యాంగో ఎల్లో మీద కాపర్ జరీతో తీసుకున్నారు. ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది. ఇది మనం పళ్ళు చూస్తున్నాం, కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో ఇచ్చారు. దాని మీద అంతా కాపర్ జరీతో ఫ్లోరల్ డిజైన్ చూస్తున్నాం. అండ్ బ్యూటిఫుల్ టాజల్స్ కూడా ఇచ్చారు. ఈ సారీకి అయితే ఇలా వస్తుందండి. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులోనే ఇలా ప్లెయిన్. సో ప్లెయిన్ లో బ్లౌజ్ వస్తుంది. మంచి వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు మీరు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బట్ మెటీరియల్ అయితే చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా అండ్ చాలా మంచి షైనింగ్ గా ఉంది. ఇది ఆరిని పట్టులో మరొక వెరైటీ చూసారు మీరు. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి.
ఆరిని పట్టులు ఇప్పుడు చూస్తున్నది ఇంకా కంప్లీట్ డిఫరెంట్ డిజైన్. దీనికి బోర్డర్ ఇచ్చారు, బట్ మనం ఒక్కసారి డీటెయిల్ గా చూస్తే పైన ఒక సింపుల్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు గోల్డెన్ జరీతో. మిగతా సారీ అంతా వచ్చేసి మాత్రం చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది, డార్క్ నేవీ బ్లూ మీద. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇది డార్క్ నేవీ బ్లూ వన్ సైడ్ నుంచి, ఇంకొక పర్పుల్ వన్ సైడ్ నుంచి, అంటే కల్నత షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది డ్యూయల్ టోన్ లో ఈ చెక్స్ ప్యాటర్న్ లో మధ్యలో ఒక చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారండి. ఆ బుటీస్ ఈ ఓవరాల్ గా చెక్స్ డిజైన్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. కింద డిజైన్ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్ చేంజ్ చేశారన్నమాట. బోర్డర్ లో కలర్ చేంజ్ లో కాంట్రాస్ట్ లో ఇచ్చారు, అంటే సెపరేట్ బోర్డర్ లో కాకుండా దీంట్లోనే ఇచ్చినట్లు వచ్చింది. ఇది ఇక్కడ ఒక చిన్న కడ్డీ బోర్డర్ అయితే కంటిన్యూ అయింది. ఇక్కడ మాత్రం మనకి మెజెంటా పింక్ మీద రౌండ్ సర్కిల్స్ ప్లస్ ఇలా పీకాక్ డిజైన్ తో ఈ బోర్డర్ వస్తుంది. కింద బోర్డర్ ఆల్మోస్ట్ ఏంటంటే రెండు కాంట్రాస్ట్ డార్క్ కలర్సే, అయితే ఇది ఒక 13 ఇంచెస్ వరకు కింద బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డర్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ కావాలి, డిజైన్ కూడా కొంచెం యూనిక్ గా కూడా ఉండాలనుకుంటే ఇలాంటి దానికి వెళ్ళొచ్చు మీరు, కొత్తగా కనిపిస్తుంది. ఆరిని పట్టులో ఇప్పుడు మనం చూస్తున్నదేమో పళ్ళు, కాంట్రాస్ట్ పింక్ లోనే వచ్చింది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది పింక్ కలర్ లో. సారీ అంతా డిజైన్ చూసారు కదా, ఒకసారి ఓవరాల్ లుక్ లో చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆరిని పట్టులో. ఇది ఎక్కువ శాతం బాడీ డిజైన్ అంతా కూడా బోర్డర్ లెస్ లో వచ్చి డిజైన్ కూడా కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఇందాక మనం చెక్స్ ప్యాటర్న్ చూసాం కదా, ఇదంతా వచ్చేసి మాత్రము చిన్న చిన్న ఒక ఫెదర్ లాగా ఇచ్చారు, పీకాక్ ఫెదర్ లాగా టైప్ లో తీసుకున్నాయి. ఇక్కడ కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే కనుక డ్యూయల్ టోన్ ఉంది ఇందులో. మెయిన్ గా అయితే వచ్చేసి బ్లూ కలర్, వన్ సైడ్ నుంచి లైట్ గా గ్రీన్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. పైన బోర్డర్ ఉండదు దీనికి, కింద మాత్రం బోర్డర్ వస్తుందండి. ఇలాగా కాంట్రాస్ట్ కలర్ లో పర్పుల్ కలర్ లో బోర్డర్ ఇచ్చారు. దీని మీద అంతా కాపర్ జరీతో మనం డిజైన్ చూడొచ్చు, ఒక పెద్ద మోటివ్స్ లాగా, అంటే ఒక పెద్ద బంచెస్ లాగా ఇచ్చారు. వన్ సైడ్ అంతా బోర్డర్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక డిజైనర్ బోర్డర్ లుక్ ఉంటుంది దీనికి. ఇలాగా టూ సైడ్స్ మనకి చూస్తే వేరియేషన్ బాగా తెలుస్తుంది అన్నమాట. రెండు కూడా కొంచెం డార్క్ కలర్సే, కల్నత షేడ్ లో శారీ ఉంటుంది. ఇలాగా ఇది ఫ్రంట్ లుక్. దీనికి పళ్ళు చూస్తే గనక ఇది పళ్ళు కాంట్రాస్ట్ లోనే వస్తుంది విత్ కాపర్ జరీ విత్ బ్యూటిఫుల్ టాజిల్స్. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ మనం ఇందాక నుంచి చూస్తున్నాం, అన్నిటికి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది. ఇది ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. లైట్ వెయిట్ ఆరిని పట్టులో మరొక కలర్ కాంబినేషన్ ఇది. శారీ అంతా వచ్చేసి మనకి ఒక లైన్స్ కనిపిస్తాయండి, వర్టికల్ గా ఇలా లైన్స్ లాంటి డిజైన్ విత్ కాపర్ జరీ తీసుకున్నారు. అక్కడక్కడ బంచెస్ కూడా వస్తాయి, ఫ్లోరల్ బంచెస్. అయితే టూ సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే కొంచెం సింపుల్ కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కల్నేత ఉంటుంది, ఆరెంజ్ ప్లస్ పింక్ కల్నేత షేడ్ లో శారీ అంతా కనిపిస్తుంది. రెండు ఇలాంటి డామినేటింగ్ కలర్స్ ఆరెంజ్ పింక్ కావాలనుకుంటే కనుక లైట్ వెయిట్ శారీలో ఇలాంటి కంచి కానీ ఆరిని పట్టు కానీ ఇలాంటి వెరైటీస్ లో కావాలనుకుంటే మీరు ఈ శారీకి వెళ్ళొచ్చండి. చాలా మంచి కంఫర్ట్ లైట్ వెయిట్ ఫీలింగ్ ఉంది. ఇది పళ్ళు. పళ్ళు కాంట్రాస్ట్ పింక్ లోనే ఇచ్చారు. రెండు మంచి థిక్ కలర్స్, చాలా వైబ్రేటింగ్ గా ఉంటాయి, అట్రాక్టివ్ గా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ప్లస్ ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు, ఇలాగా సింపుల్ బోర్డర్ ఒకటి వస్తుంది. ఇది మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది. సో ఇదండి, ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. చూసారు కదండి, ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉంటాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి కొన్ని మోడల్స్ చూపించాను. ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే కనుక మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ మా వీడియోస్ చూడడం. ఇంకొక ఆప్షన్ ఉందండి, అది నేరుగా విజిట్ చేయడం. అప్పుడైతే మీరు ఇంకా వైడ్ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ స్పెషల్ సెగ్మెంట్ తో అన్ని డివైడ్ చేసి ఉంటాయి. హ్యాపీగా మీరు అన్ని రకాల సారీస్ ని చూడొచ్చు. నాట్ ఓన్లీ సారీస్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అన్ని రకాలు కూడా చూడొచ్చు. అన్ని రీజనబుల్ ప్రైజెస్ లో అలాంగ్ విత్ ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి ఆఫర్ ప్రైజెస్ లో కూడా ఏమేమి ఉన్నాయనేది మీరు చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నేరుగా విజిట్ చేస్తే. మర్చిపోకండి, మా అడ్రస్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కలెక్షన్ వచ్చేసి మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్. అలాగే మాకు మరొక బ్రాంచ్ ఉంది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20. మీరు ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళైతే అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ సారీస్ తో మేము ముందుంటా. బాయ్.